न कर्तासि भोक्ता ముక్త ఏవాసి. मुक्त एवासि। अम्मा అందరికీ మీరు ఆల్రెడీ మాట్లాడేశారు కదా, మళ్ళీ దాన్ని ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ సెల్ఫ్. అక్కడ దానికి ఏం అంటే ఏమో లేదు కదా. ధర్మము లేదు, అధర్మం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు. నాశ్రమీ నాచ గోచర అసంగోసి నిరాకారో విశ్వసాక్షి సుఖీ భవ. ఏమండి ఇది ధర్మా నత్వం విప్రాదికో వర్ణో నాశ్రమీ నాక్షగోచర. నత్వం అంటే ఈ కులాలన్నీ శరీరానికి సంబంధపడిండేదే. నేను బ్రాహ్మణుడు, నేను వైశ్యుడు, నేను శూద్రుడు, ఇంకోటి మరొకటి, అవన్నీ ఇట్ ఫర్ ద గ్రాసర్ బాడీ ఓన్లీ. లోపల ఉన్న కాజల్ బాడీ ఉంది కదా, కారణ శరీరం, దానికి ఇవన్నీ ఏమి లేదు. ఓకే, ఇంటికి అడ్రస్ ఉంటుంది, అయితే లోపల ఉన్న దానికి ఈ రోడ్డు, ఈ ఏరియా, ఈ డోర్ నంబరు, అది ఇంటికి ఉండేది అడ్రస్. మీరు ఇల్లు మార్చారంటే అడ్రస్ మారిపోతుంది, అయితే లోపల ఉన్న ఆత్మకి ఏమీ లేదు, ఇట్ ఈస్ ప్యూర్. అది చెప్తున్నారు. నత్వం విప్రాదికో, ఈ జన్మలో బ్రాహ్మణుడిగా పుట్టావు, నెక్స్ట్ జన్మలో ఎక్కడో వైశ్యుడిగా పుట్టావు, ఆ జన్మలో ఎక్కడో ఇంకో కులంతో పుట్టావు. ఏ కులం నీది? సో వాట్ ఈస్ ద పర్మనెంట్? ద సెల్ఫ్ ఈజ్ ద పర్మనెంట్. లోపల ఉన్న ఆత్మే శాశ్వతం. సో ఏ కులంతో గుర్తించుకుంటాం మనం? ఓ 20 జన్మలు తీసుకుంటే ఏ కులంతో గుర్తించుకుంటాం? నత్వం విప్రాదికో వర్ణో, ఏ దీంట్లో అధికమైన వర్ణము, ఆ తర్వాత నాశ్రమి, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, తర్వాత ఇంకోటి వానప్రస్థము, సన్యాసం, ఇదంతా ఉంది కదా, ఇవన్నీ బయట అంతే. లోపలున్న ఆత్మకి ఇవన్నీ ఇది అంటదు. నా ఆత్మ అనేది కంటికి కనబడేది కాదు, అనుభవించేది. అక్ష అంటే కళ్ళు. మాధురి ఏదో డౌట్ అడిగావు కదా, నీ క్వశ్చన్ అడుగు. నా అక్ష గోచర, అక్ష అంటే కళ్ళు, దానికి కనబడేది కాదు, అది అనుభవించేది అనమాట. నాశ్రమి నాక్షగోచర. అసంగోసి, అసంగోసి అంటే బయట ఉన్న ఈ ప్రపంచంతో డిటాచ్ అయిపో. అసంగోసి నిరాకారో, దానికి ఎటువంటి ఆకారం లేదు. ఇంకా ముందర చెప్తాడు అష్టావక్రలో, సాకారం అనృతం విద్య నిరాకారంత నిశ్చలం. ఏది కంటికి కనబడుతుందో అదంతా అబద్ధమే. సాకారం అనృతం అంటే అబద్ధమే. నిరాకారంత నిశ్చలం, లోపల నిశ్చలమైన నిరాకార స్థితిలో ఉండేది అదే. అది నిరాకారం ఇక్కడ రావాలంటే శరీరం కూడా కావాలి దానికి. అలాగని శరీరాన్ని మనం కేవలంగా చూసేది కాదు. నిరాకారం ప్రపంచంలో రావాలంటే సాకారంలోకి రావాలి. ఆత్మ కంటికి కనబడుతుందా? ఎవరికన్నా కనబడదు. అయితే శరీరం లోపలికి వస్తేనే అది తెలిసేది. అసంగోసి. అయితే మన స్వరూపం ఏంటి? శరీరం కాదు కదా. ఏది అశాశ్వతమైందో అది మన స్వరూపం కాదు. శరీరం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. అది మనం కాదు. మన స్వరూపం ఏంటి? లోపలున్న శుద్ధ చైతన్యం. అది అసంగోసి నిరాకారం విశ్వసాక్షి సుఖీ భవ. ఓకే, ధర్మాధర్వో సుఖం దుఃఖం ఇవన్నీ మనసులో ఉండేదంతే. ధర్మము, అధర్మము, సుఖము, దుఃఖము లోపల ఉన్న ఆత్మకి ఏది అంటారు? దానికే మాధురి క్వశ్చన్ ఒకటి అడుగుతాం. అడగండి. ఏం క్వశ్చన్ అది? నాకు తెలిస్తే నాకు తెలియదు. మొదలే డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నా. ఓం నమః శివాయ. అంటే ధర్మము అధర్మము వీటిలోనే చిక్కుకుంటే అవ్వదు అంటే, మరి అన్ని జీవితం అన్నాక సత్యం అసత్యం సుఖం దుఃఖం అన్ని ఉంటాయి కదా సార్. అది జీవితము. మరి అవన్నీ లేకుండా ఉంటే చిక్కుకుపోయినట్లే అంటున్నారు కదా. మరి ఎలాగో దాని మధ్యలోనే లేచి రావాలి మనం. సత్యం అనేది ఎక్కడుంది? ధర్మం, చాలా ధర్మంలో అధర్మం రెండింటి మధ్యలో ఉంది. తప్పు చేసిన వారు చేయని వారు ఇద్దరు బంధాల్లో చిక్కులు పోతున్నారు. తప్పు చేసిన వాళ్ళు చేయని వాళ్ళు ఇద్దరు బంధాల్లో చిక్కులు పోతున్నారు అంటున్నారు కదా సార్. దానికి నేను మంచివాడు అనేది కూడా ఒక బంధమే. నేను చాలా దాన ధర్మాలు చేశాను అనే బంధమే. మళ్ళీ దానికి ఆ బంధం నుంచి మళ్ళీ శరీరం తీసుకురావాలి. నేను చాలా తప్పిదస్తుడిని, నేను మంచివాడు కాదు, అప్పుడు కూడా రావాలి వెనక్కి. నేను ఇదేమీ కాదు. ధర్మముతో గుర్తించుకుంటున్నాం, లేకపోతే అధర్మముతో గుర్తించుకుంటున్నాం, తప్పుతో గుర్తించుకుంటాం, లేకపోతే
మంచితనంతో దేనితో గుర్తించుకున్నా మళ్ళీ వెనక్కి రావాల్సిందే. ధర్మాధర్మం సుఖం ఇవన్నీ మనస్సులో ఉందన్నమాట. అయితే లోపల ఉన్న ఆత్మకి చూడండి, మనం పతంజలి యోగ సూత్రాలకు వెళదాం. పతంజలి యోగ సూత్రాల్లో 3 శరీరాలు ఉన్నాయి, కరెక్టా? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఇవన్నీ ధర్మాధర్మం సుఖం దుఃఖం సూక్ష్మ శరీరం వరకే. కారణ శరీరానికి ఏదేది అంటదు. కారణ శరీరం అంటే ఏమిటి? శుద్ధమైన చైతన్యం, ఆత్మతత్వం, దానికి ఏమంటదు. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? మనస్సు, బుద్ధి, జ్ఞాపకం, అహంకారం. అక్కడ ఉంది. ఇప్పుడు మంచి చెడు సుఖం దుఃఖం ఇవన్నీ సూక్ష్మ శరీరంలో ఉంది, అయితే కారణ శరీరంలో లేదు. అయితే మన స్వరూపం ఏంటి? స్థూల శరీరమా? కాదు. సూక్ష్మ శరీరమా? సూక్ష్మ అది కూడా కాదు. మన స్వరూపం ఏమంటే మన లోపలకు ఉన్న కారణ శరీరం, ఆత్మ శుద్ధ చైతన్యం. దానికి ఏది అంటే సుఖం ధర్మాధర్మో సుఖం దుఃఖం మానసాని నతే విభో నా కర్తాసి. నువ్వు చేసేవాడు కాదు, ఆ లోపల ఉన్న ఆత్మ చేసేది లేదు, అనుభవించేది లేదు. ఎప్పటికీ ముక్తుడే అది. సార్ అప్పుడు ఏ యాక్షన్ చేసినా కూడా బాండేజ్ లో చిక్కుంటూనే ఉంటాం. యాక్షన్ ఏం చేసినా కూడా బాండేజ్ లో చిక్కుకుంటూనే ఉంటాము కదా. ఏ పని చేసినా బాండేజేనా? ఏ పని అది ఇప్పుడు అకర్మ సుకర్మ. మీరు బాండేజ్ అనుకుంటే బాండేజ్, ముక్తి అనుకుంటే ముక్తి. మంచి చేసినా అందులో చిక్కుకొని ఉండకూడదు, చెడు చేసినా చిక్కుకొని ఉండకూడదు అంటారు, అంతేనా? అంతే. మంచి చేసినా నేను మంచి చేశాను అనుకుని ఉండకూడదు, చెడు అప్పుడు కూడా చేసినా చిక్కేసుకుంటాము. అదే మీరు దాన్ని ఏమంటారు? దానికి ఒక సూత్రం ఉంది దాంట్లో, అష్టావకర్లో. ఓం నమ శివాయ దానికి ఒక సూత్రం ఉంది, దాన్ని చెప్పారు ఆయన. నిరంజన్ కాదు కాదు, ముక్త యువాసి ఇవన్నీ నా కర్తాసి నే భోక్తాసి ముక్త ముక్తాభిమాని ముక్తోసి బద్ధో హిమాన్యపి. నువ్వు ముక్తుడు అనుకుంటే ముక్తుడు, బాండేజ్ లో ఉన్నావంటే బాండేజ్. నేను బంధించబడతాను అని ఏ పని చేసినా బంధించబడతావు. ఇది నాకేమి అంటదో అనే స్థితిలో నుంచి చేసేవాడు జ్ఞాని ఎప్పుడు అలా చేస్తాడు. జ్ఞానికి ఏది బంధించదు. మనం అనుకునే కంఫర్ట్ డిస్కంఫర్ట్. జ్ఞానికి ఏది బంధించదు. జ్ఞాని కూడా భూమిపైన నడుస్తాడు, జ్ఞాని కూడా అన్ని పనులు చేస్తాడు. అయితే లోపల నుంచి అటాచ్ కాడు ప్రపంచంతో. మనం ఏం చేస్తాం? ఇది నాది, ఇది నాది కాదు, ఇది నాది, ఇది నాది కాదు అనే స్థితిలో నుంచి పని చేస్తాం. అది బంధిస్తుంది మనకు. జ్ఞాని ఇది నాది కాదు రెండు ఉండదు, దానికి అతీతంగా పనిచేస్తాం. అర్థమవుతుందా? ముక్తాభిమాని ముక్తోసి బద్ధం. నువ్వు ముక్తుడు అనుకుంటే ముక్తుడే. బద్ధో ఇఫ్ యూ థింక్ యు ఆర్ బౌండ్, యు ఆర్ బాండేజ్, యు ఆర్ ఇన్ బాండేజ్. అంతే. మనం ఏమనుకుంటామో లోపల అది. జ్ఞానికి ఏది బంధించదు, ఏమి లేదు, అన్ని పనులు చేస్తాడు. ఎవరిని ఇష్టపడడు, ఎవరిని ద్వేషించడు కూడా జ్ఞాని. ఇప్పుడు మహాత్ముడు ఉన్నారు, గురుగారు ఉన్నారు, ఆయన ప్రపంచంలో ఉన్నట్టు ఉంటాడు, లేదు ఆయన వచ్చి అలా ఉండేసి అంటే దేనితోనూ బంధం అనేది లేదు, అటాచ్మెంట్ లేదు. అందుకే ఇక్కడ చెప్తున్నారు నా కర్తాసి నా భోక్తాసి. లోపల ఉన్న శుద్ధ చైతన్యం ఉందే, అది చేసేది కాదు, అనుభవించేది కాదు. ముక్త ఏ వాసి సర్వదా. అంతేనా? ఇంకేమైనా చెప్పాలి? ఇది పిహెచ్డి సబ్జెక్ట్ అష్టావక్ర. అర్థమవుతుంది కదా? కొన్ని సంవత్సరాలు ఈ రూట్లో నడిస్తే నెమ్మదిగా అర్థమవుతుంది. సార్ నేనేమనుకున్నానంటే, ఈ రోజు క్లాస్ విన్న తర్వాత నాకు అర్థమైంది. నేనేమనుకున్నానంటే, ఈ యోగాలోకి వచ్చిన వాళ్ళందరూ ఆలోచనలు రావడం వల్ల అలాంటి వాళ్ళే వస్తారనే ఫీలింగ్ లో నేనున్నాను. అంటే అది అవేర్నెస్ అయిన వాళ్ళు వస్తారనే అర్థమైంది నాకు. ఆలోచనలు అంటే మేడం ఏం చెప్పారంటే, ఇప్పుడు ఈ గురువు గారు కూడా చెప్పింది ఏంటంటే, ఆలోచనలు మనకి ఉన్నాయని ఒక అవేర్నెస్ రావడం కూడా, మనం ఆలోచనలు లేని స్థితిలోని కొంత అనుభవిస్తేనే ఆ అవేర్నెస్ వస్తుంది అని చెప్పారు కదా సార్. అవును. అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచనలు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? జ్ఞానంలో.
ధ్యానంలో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచనలు? ఆలోచన అంటే మనము ఏదైనా ఒక ధ్యానం చేసినా ఏదో మన చిన్న మనస్సులో ఆలోచన నుంచి. వస్తది సింపుల్ కదా. ఆన్సర్ మనలో చెప్పండి మనలో చాలు. ఇంకేమో దాంతో ఆపేస్తాను నేను. మీకు మనలో ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి. మనలో నుంచి వస్తుంది. ఆ? మనస్సు మనసు 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 మన మనసులో నుంచి బాహ్య కాదు, ప్రపంచంలో మనస్సుకు ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. బాహ్య బుద్ధిలోంచి. బాహ్య ప్రపంచం బాహ్యం నుంచి వచ్చిందా? ఆ ఆ బాహ్యం నుంచి అంటే ఎక్కడ? విశ్వ చైతన్యం నుంచి ఆలోచన వచ్చింది. చైతన్యం. అప్పుడు మనం చేసేది ఏముంది అక్కడ? అది కాదు. ఏదో ఒక చైతన్యం మన లోపల నుంచి ఆలోచన పెడుతుంది. ఆ ఆలోచన అది ఇచ్ఛాశక్తి. దాన్ని పట్టుకుంటే ఆ తర్వాత ఏదో చేయాలని దాని వెనకాల వెంపర్లాడతాం. అది జ్ఞానశక్తి. తర్వాత అది చేయడానికి ప్రయత్నిస్తాం. అది క్రియాశక్తి కదా. సో ఏ ఆలోచన మనకి నేను ఇంజనీర్ కావాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి వచ్చింది. నేను డాక్టర్ కావాలనే ఆలోచన ఎక్కడ? అంటే అది నిర్దేశిస్తుంది మనల్ని. బయట ఉన్న విశ్వ చైతన్యం మనల్ని నిర్దేశిస్తుంది. అక్కడ చెప్తున్నారు కదా, అదే చెప్తున్నా. అందుకే చెప్తున్నా, ఇది చాలా పిహెచ్డి సబ్జెక్టు అష్టవక్ర గీత. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ. ఏదో నాకు తోచినంత మాట్లాడాను, అన్ని కరెక్ట్